Hey guys, hi everyone. Welcome back to our channel Socrates Squared. Salam namaste vanakkam. It's me Monica. సో హాయ్ అండి. ఈరోజు మనం ఒక పిహెచ్పి ఫైల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. సో ఒక పిహెచ్పి ఫైల్లో ఏమేమి ఉంటాయంటే టెక్స్ట్ ఉంటుంది, HTML ఉండొచ్చు, CSS ఉండొచ్చు, జావాస్క్రిప్ట్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ పిహెచ్పి కోడ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అండ్ పిహెచ్పి కోడ్ అనేది ఎక్కడ రన్ అవుతుందని అనుకుంటున్నారు? యాజ్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన విధంగానే పిహెచ్పి అనేది ఒక సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఆ సర్వర్లో రన్ అయినప్పుడు ఆ కోడ్ రన్ అయినప్పుడు మనకు అవుట్పుట్ కూడా జనరేట్ అవుతుంది కదా. సో ఆ అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ప్లెయిన్ HTML లాగా యూజర్ బ్రౌజర్స్లో చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా అవుట్పుట్ అనేది యూజర్స్కి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు ఒక డౌట్ రావచ్చు, HTMLని డాట్ HTMLతో సేవ్ చేస్తాం అండ్ ఆల్సో CSSని డాట్ CSSతో సేవ్ చేస్తాం, JSని డాట్ JSతో సేవ్ చేస్తాం. మరి పిహెచ్పి ఫైల్ని ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం? యా, ఇట్స్ అ బేసిక్ థింగ్, డాట్ పిహెచ్పి తోటి సేవ్ చేస్తాం. సో ఈ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం, ఒక పిహెచ్పి ఫైల్లో ఏమేమి ఉంటాయో నేర్చుకున్నాం. ఇట్ మే కంటైన్ లైక్ టెక్స్ట్, HTML, CSS, JavaScript and PHP code as well. And the second point is it is run on the server side. సో సర్వర్ సైడ్ పిహెచ్పి అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో దాని యొక్క అవుట్పుట్ అనేది మెయిన్ HTML లాగా యూజర్స్ బ్రౌజర్స్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పిహెచ్పి ఫైల్ని దేంతో ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం? డాట్ పిహెచ్పితో సేవ్ చేస్తాం. This is all about this video. If you like my content, like, share and subscribe. Don't forget to hit the bell icon. If you have any doubts, please comment on the comment section. Thank you.